ఎక్కడా సార్ మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లో ఉన్నారట. దానికి ఆటోమేటిక్ పడింది మేడం. వచ్చిందా మేడం? వచ్చింది సార్. ఓకే ఓకే, ఆటోమేటిక్ అదే పడింది. సరే స్టార్ట్ చేయండి మీరు. నన్ను ఈ వేదికకి పరిచయం చేసిన మా కొలీగ్ రంగసింగ్ సార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మన వేదికను నిర్వహిస్తున్నటువంటి చాలా విశాల హృదయం, ఆత్మవిశ్వాసానికే ఒక పేరు మన మెంటర్ అయినటువంటి లక్ష్మీ మేడం గారికి, అట్లాగే నన్ను రోజు తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి గురువుగారు మారోజు రమేష్ సార్ గారికి, అలాగే సీనియర్ ఫెసిలిటేటర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిరోజు మన యొక్క ఈ ప్రయాణం సాగుతుంది కొన్ని రోజులుగా. అట్లాగే ఈ బ్యాచ్లో ఎవరైతే శిక్షణ పొందుతున్నారో అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు మద్దెల ప్రభాకర్, నేను హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరు, ఇందాక మేడం చెప్పారు, స్టేజ్ ఫియర్ అనేది 100 మందిలో 80 మంది ఖచ్చితంగా ఉంటుందని. ఒక టీచర్గా మనం కూడా పిల్లల మధ్యకి వెళ్ళి పాఠాలు బోధిస్తుంటాం. అక్కడ 100% కాదు, 100కు 10% అయినా కూడా మనం చాలా చక్కగా బోధిస్తాం. కానీ ఎందుకో స్టేజ్ అనగానే అందరికీ భయమే. మరి ఆ భయం ఎందుకో తెలియదు. ముఖ్యంగా అందులో నేను ఒకడిని, ఆ బాధితుని నేను కూడా. ఎలాగైనా ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టుకునే ఉద్దేశంతోనే నేను మన ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేను జాయిన్ కావడం జరిగింది. చాలా చక్కటి వేదిక అండి. అంటే ముఖ్యంగా మరి ఈ స్టేజ్ ఫియర్ అంటే ఏంటి అంటే, ఈ సభలో భయం ఎందుకు వస్తుంది, మరి వీటికి కారణాలు ఏంటి, మరి వీటిని పోగొట్టుకోవడానికి మనం చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటి అనే విషయానికి వస్తే వాటిని విపులంగా మనం చర్చించుకోవచ్చు. అట్లాగే మన ఫస్ట్ స్పీచ్ అనేది కూడా ఎలా ఉండాలి అంటే 2 టాపిక్స్ ఈరోజు మనకు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా మరి ఈ స్టేజ్ ఫియర్ లోపల ఫియర్ అంటే ఏంటి? ఫియర్ అంటే మనకు అవి నిజము కానిటువంటివి. ఎఫ్ అంటే నిజం కానటువంటివి. ముఖ్యంగా ఇంకా ఈ అంటే అది ఫాల్స్లో నిజము కానటువంటివి. ఎఫ్. ఈ అంటే ఎవిడెన్స్, అంటే ఎలాంటి ఆధారము లేనటువంటివి. ఇక్కడ మనకు ఆధారం కనిపించవు, అయినా కానీ ఎందుకో మనకు భయం వేస్తూ ఉంటుంది. ఇంకా అపియరింగ్, అలాంటి కనబడుతూ ఉంటాయి. ఇంకా అవి రియల్ కానటువంటివి. ఇవన్నీ మనల్ని ఎందుకో భయపెడుతుంటాయి. అయితే వాటిని ఒక అపోహ, అంతే, అవన్నీ కూడా ఒక అపోహనే. ఆ అపోహను చూసి మనం నిజం అనుకుంటాం. ఆ నిజం అనుకున్న భావనే ఫియర్. అంటే మరి ఈ ఫియర్ మనకి ఎలా పోవాలి? మరి ముఖ్యంగా ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను కూడా నేర్చుకోవాలనే తపన, అందరిలో నేను కూడా ముందున్న ఒక తపన ఏదైతే ఉందో, ఆ ఆకాంక్ష ఏదైతే ఉందో, ఆత్మవిశ్వాసంతో చేస్తే ఎవరైనా ఏదైనా కూడా సాధించగలుగుతున్నటువంటి నమ్మకంతో మనం ఆ నమ్మకాన్ని మనం ఇవరకు ఎన్నో సందర్భాలు చూస్తుంటాం. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నానండి. ఆ కథలో అమెరికాలో ఒక అమ్మాయి ఉంటుంది, అంటే ఒక నిరుపేద కుటుంబం. అమ్మాయి పేరు విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ అనే అమ్మాయి. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్. ఆమె ఏంటంటే 4 సంవత్సరాల వయసుకు బాగానే ఉంటుంది, కానీ నడవలేని స్థితి. ఆ
స్థితి ఎలా వచ్చిందంటే పోలియో వల్ల వచ్చింది. మరి ఆ పోలియో వల్ల రావడంతో తాను అసలు మంచం పై నుండి కింద కాలు పెట్టలేదు. అయితే తను బాధ ఏందంటే మిగతా వాళ్ళగా నేను నడవలేనా? డాక్టర్ చెప్పేశారు అసలు ఈమె జీవితంలో నడవదు. కానీ తన తల్లితో అడుగుతుంది, అమ్మ అందరిలా నేను లేను. మరి ఎలా అంటే ఆ దైవభక్తి పరాయణమైనటువంటి తల్లి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బిడ్డ నువ్వు ఖచ్చితంగా నడవగలుగుతావు. ఏం లేదు, శ్రమ, పట్టుదల, విశ్వాసం ఏవైతే నీలో ఉంటాయో, నిరంతర శ్రమ ఉంటుందో అప్పుడు నువ్వు చేయగలుగుతావు. ముందు ముందు నువ్వు బాగుంటావమ్మా అని చెప్పేసి, బాగుపడతావు, నువ్వు కూడా సాధించగలుగుతావు అని చెప్పేసి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అయితే తను స్కూల్కి వెళ్తుంది. ఆ ఆ కర్రల సాయంతో మెల్లమెల్లగా నడవడం స్టార్ట్ చేస్తుంది. తను 8వ తరగతి వచ్చేసరికి ఒక కోరిక ఏంటంటే ఒలింపిక్స్‌లో ఎవరైతే గెలిచారో వాళ్ళని చూసి నేను కూడా వాళ్ళలా గెలవాలని. అంటే ఇక్కడ అది సాధ్యమా? అసాధ్యమా? అని చూసినట్టయితే ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకు అది సాధ్యం కాదు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది. అంటే ఆమె చేసి నిరూపించింది. తను 8వ తరగతిలో ఉన్నటువంటి ఆ విద్యార్థులతో పరుగు పందెంలో పాల్గొంటుంది. ఫస్ట్ టైం వెనుకబడుతుంది. నెక్స్ట్ అలాగే ఎంతో మంది తనని ఎగతాళి చేసినా అసలు బెదరదు. చివరికి తను పై చదువులకు వెళ్తుంది. అక్కడ ఒక తన పేరు గుర్తుకొస్తలేండి. తనతో పరిచయం అవుతుంది. తన కోరికను వినిపించినట్టయితే తను చెప్తాడు, మీలో విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీరు ఎలాంటి విజయం సాధిస్తారు. నేను మీకు ఆ ట్రైనింగ్ ఇస్తా అని చెప్తారు. అప్పుడు తను ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు తను అమెరికాలోని ఆ ఒలింపిక్స్‌లో విజయం సాధిస్తుంది. అంటే 100 మీటర్లు, 200 మీటర్లు, అట్లా 300 మీటర్ల పరుగు పందెంలో 3 బంగారు పతకాలు వస్తాయి. అంటే దీని అర్థం ఏందంటే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. అంటే ఇక్కడ మనం ఆత్మవిశ్వాసము ప్రతి దానికి ఒక మెట్టు కాబట్టి అది అందరిలో ఉంటుంది, ఉండాలి. ఉండటానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ మరి ఫియర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఫ్యూ ఫియర్స్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఉన్నటువంటి ఈ ఫియర్స్ ఎలా వస్తాయి అవి ఒకసారి చూద్దాం. అంటే చాలా మందికి ఒక ఫియర్ ఉంటుంది, హైడ్రోఫోబియా అని. హైడ్రోఫోబియా ఏంటంటే అది చాలా మందికి నీటి భయం. అట్లాగే కొందరికి ఆక్రోఫోబియా అని ఉంటుంది. అది ఏంటంటే ఎత్తు అంటే భయం. ఎత్తు పైన చూస్తుంటే కిందికి ఇట్లా భయపడుతుంటారు, కళ్ళు తిరిగినట్టుగా ఉంటుంది. అదొక ఫోబియా. అలాగే కొందరికి ఒఫిడియోఫోబియా అని ఉంటుంది. అది ఏంటంటే పాములంటే భయం. దానికి పాములంటే భయపడుతుంటారు. ఇంకా చాలా రకాల ఫోబియాలు ఉంటాయి. కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడానికి కూడా భయపడుతుంటారు. రద్దీని చూస్తుంటే భయపడుతుంటారు. ఇట్లా రకరకాల భయాలు ఉంటాయి. మరి ఇక్కడ ఫోబియానే రాను రాను ఫియర్‌గా మారుతుంది. అంటే దీనికి ఏం కావాలి మరి అంటే ఆ ఫోబియాని పోగొట్టుకోవడానికి మార్గాలు మనము అన్వేషించాలి. మరి అసలు జీవితంలో అతిపెద్ద భయం అంటే ఏంటి అంటే గ్లాసోఫోబియా అని చెప్తారు. గ్లాసోఫోబియా అంటే బహిరంగంగా మాట్లాడే వాళ్ళు అక్కడ చూస్తేనే భయపడుతుంటారు. బహిరంగంగా మాట్లాడంటే భయపడుతుంటారు. ఇదే ఫోబియా. సరే ఇక్కడ మేడం ఇక్కడ పీపీటీ ఉంది మేడం. ఒకసారి పీపీటీ ఉంది మేడం. ఒకసారి నేను చేయాలా చేశారు జనార్దన్ సార్ చేస్తారా? మీకు పంపిస్తా. తుమ్మా జనార్దన్ గారు సార్, తుమ్మా జనార్దన్ సార్. జనార్దన్ సార్ గుడ్ ఈవినింగ్ సార్.
నేను పంపిస్తా, చేయండి కొంచెం. సారు ఎవరు రమేష్ గారు రాలేదు కదా, నేను చేస్తే ఏం కంట్రోల్ చేయదు కదా, నా బాధ అది. కంటిన్యూ చేయండి సార్, నేను జనార్దన్ సార్ చేస్తా. మీరు కొంచెం మాట్లాడుతుండని మేము షేర్ చేసుకుంటాం ఇద్దరం. అయితే ఇక్కడ వాట్ లీడ్స్ టు ఫియర్, భయానికి దారి తీసేటువంటి కారణాలు ఏంటి అని చూస్తుంటే, ఫస్ట్ మనకు సరైనటువంటి సమాచారం లేకపోవడం. ఒక స్టేజ్ పైకి మనం వెళ్ళాం, మొదటగా వెళ్ళినప్పుడు సరైనటువంటి సమాచార సేకరణ చేయకపోవడం అనేది చెప్పొచ్చు. అంటే ఒక కంటెంట్ ఇచ్చారు, ఆ కంటెంట్ను ఎలా ప్రిపేర్ చేసుకోలేక సరైనటువంటి సమాచారాన్ని తీసుకోకపోవడమే. అంటే మనకు ఈ రోజులో మరి సమాచార సేకరణ అనేది ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇంటర్నెట్ కావచ్చు, ఇంకా ఏ చూసినా పుస్తకాలు అనేవి ఇక పక్క పోయినాయి. ఒకప్పుడు చూస్తే కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో మనకు చాలా దొరుకుతున్నాయి కాబట్టి ఆ కంటెంట్ అనేది మనం చక్కగా తీసుకోవచ్చు, సమాచారం అనేది సేకరణ చేయొచ్చు. అదొక కారణంగా ఉంటుంది. నెక్స్ట్ మనము ఎంచుకున్నటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో అది సరైనది కాకపోవడం. అంటే ఎంత మోతాదులో, ఎంత మట్టుకు మనం సమాచారాన్ని సేకరించాలి, ఆ సమాచారాన్ని సరైన విధంగా మనం సేకరించకపోవడం, ఇది సరిపోని సమాచారం. నెక్స్ట్ లేక్ ఆఫ్ ప్రాక్టీస్, మనము సరిగా ప్రాక్టీస్ చేయకపోవడం. అభ్యాసన అంటే ఒక ఇదే పని కానీ అది ఒక మనం స్పీచ్ ఇస్తున్నామా ఇంకా అదేది కాదు, సరైనటువంటి అభ్యాసన ఎప్పుడైతే మనం చేయమో అప్పుడు ఆ పని అనేది ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి చక్కటి అభ్యాసన మనం చేయాలి, నిరంతరంగా అభ్యాసం చేస్తే బాగుంటుంది. ప్రాక్టీస్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ అన్నోన్, అంటే ఏదో తెలియని భయం. అనవసరంగా అందరం ఏమనుకుంటారు, నేను మాట్లాడుతుంటే నన్ను చూసి ఏమనుకుంటున్నారు, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, మాట్లాడే విధానం. అంటే చాలా మటుకు ఏంటంటే భాష లోపం కూడా కావచ్చు. మాట్లాడేటప్పుడు కొందరు చాలా చక్కగా ధారాళంగా మాట్లాడగలుగుతారు, కొందరు పదాలు వెతుక్కొని మాట్లాడతారు. ఇట్లాంటి వాటి వల్ల కూడా ఏదో తెలియని భయం మనకు లోపల వస్తుంటుంది. అంటే వాటి గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం కాబట్టి. ఇంకా ప్రతికూల గత అనుభవాలు ముఖ్యం ఏంటంటే ఇవి ఎప్పుడైనా కూడా ఇదివరకు మనం ఏదైనా సార్ 1 మినిట్, జనార్దన్ గారు స్టార్ట్ చేశారా స్క్రీన్ షేర్? జనార్దన్ సార్ ఉన్నారా? జనార్దన్ సార్ స్టార్ట్ చేయండి స్క్రీన్ షేర్. తెలుసుగా మీకు, గ్రీన్ నొక్కండి. హలో జనార్దన్ సార్ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేయండి. మేడం వాయిస్ వస్తుందా మేడం? క్లియర్ వస్తుందా? మీది క్లియర్ వస్తుంది సార్. చెప్తారా? మరి ఆయన చేస్తారులేండి, చేయండి. ఇచ్చేస్తా, నేను పీపీటీ పంపించేస్తా, మీరు చేయండి ఆయన సార్. గతంలో ఏదైనా పనిలో మనం ఫెయిల్యూర్ అయినా ఇంకా ఏదైనా కూడా అవే మాటికి గుర్తుకు రావడం, వాటి వల్ల మనం ఆ ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. అట్నే అవన్నీ కూడా మనకు ఆలోచనలకు వస్తుంటే మనం ఏదైనా కూడా చేయడానికి కూడా అది అడ్డంకిగా మారుతుంది. ఇదొకటి. ఇంకో పీపీటీ మేడం నెక్స్ట్. మీరు బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది అసలు? అంటే మనం ఒక బయట ఎవరితో మాట్లాడినా కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది అంటే అంటే మన శారీరకంగా కానీ మానసికంగా కానీ మనకు వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? ఒక స్టేజ్ పైకి మనం వెళ్ళినప్పుడు మనం అప్పుడు మనకు కలిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మన డ్రై మౌత్. ఫస్ట్ ఏంటంటే మనకు నోరు తడి ఆరిపోతుంది. నోరు అనేది తడారిపోతుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలి మనం? అంటే తడి ఆరకుండా ఉండాలంటే మరి మధ్య మధ్యలో వాటర్ తాగడం అట్లాంటివి చేస్తుంటాం. అట్లా కొంత నోరు తడి అనేది ఆరిపోవడం ఒకటి. రెండోది ఏంటంటే టైట్ థ్రోట్, గొంతు అనేది చాలా బీసిపోయినట్టుగా అనిపిస్తుంది, మాట బయటకు రాకుండా ఉంటుంది. ఇక్కడ
మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే పెద్దగా శ్వాస తీసుకొని కొంచెం వదిలి చుట్టూ వైపు నలువైపులా చూస్తూ కొంచెం మనం మళ్ళీ స్పీచ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ స్వీటీ హ్యాండ్స్ సెట్ సెట్ మొత్తం సెట్ వస్తుంది. ఏంటి చేతులకి చెమటలు పట్టడము, వణుకు రావడం అంటూ జరుగుతుంది. క్లౌడ్స్ ఇంకా చేతిలో వణుకు కాకుండా ఫాస్ట్ పల్స్ అన్నమాట. గుండె వేగం కొట్టుకుంటుంది, పల్స్ రేటు పెరిగిపోతుంది. అయ్యో అనేటువంటి భయంతో కొంచెం రేట్ అనేది కూడా పల్స్ రేటు పెరిగిపోతుంది. ఇంకా అలాగే కాళ్ళలో వణుకు అనేది కూడా మనకు కనబడుతుంది. పెదవుల్లో వణుకు తడారిపోతుంటుంది, గొంతు అలాగే పెదవులు డ్రై అయిపోతుంటాయి. ఇదంతా కూడా మనకు భయానికి దారితీసినట్టయితే అవన్నీ కూడా ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు. మరి వీటిని మనం ఎలా ఎదుర్కోవచ్చు? భయాన్ని ఎలా అధిగమించవచ్చు అని చూసినట్టయితే కార్టిసాల్ ప్రవాహాన్ని తగ్గించాలి. రెండవది మీ మెదడుకి శిక్షణ ఇవ్వండి. ఇక్కడ ఏమంటున్నాం, ముందు మానసికంగా మనం ప్రిపేర్ కావాలి. అంటే ఏదో జరుగుతుంది వస్తలేదు, చూడండి ఒకసారి మీరు ఆగండి, నేను చేస్తున్నా. ఆ సారు మొదలుపెట్టలేదు, నేనే చేస్తున్నా చూడండి. ఇక ఓకే మేడం. ఏనా నైట్రా చిన్న నా నైట్రా హలో చేస్తున్నా సార్. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా? స్క్రీన్ షేర్ లో షేర్ అవుతుంది మరి ఏది అది. హలో వస్తుంది సార్. ఓకేనా సార్? ఓకే మేడం, వస్తుంది అనేది మొత్తం వస్తుంది మేడం, కనబడట్లేదు. ఎక్కడ దాకా పోవాలి? భయానికి దారితీసిన అయిపోయినాయి కదా. హౌ టు ఓవర్కమ్ యువర్ స్టేజ్ ఫియర్, అధిగమించడం ఎలా? అదేగా, అదే మేడం. ఇదే మేడం. మేడం రెండవది మీ మెదడుకు శిక్షణ ఇవ్వండి అని అంటే ఎప్పుడైతే మనము మానసికంగా భయపడుతుంటామో అప్పుడు మనకు భయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ మానసిక భయం తొలగించుకోవడానికి ముందు ఆ మెదడుని ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మనం చాలా కాన్ఫిడెన్స్గా ఉండాలంటే కొంచెం ముందు అన్ని ప్రిపేర్ అవుతూ వెళ్తే బాగుంటుంది. ఇంకా మన భయానికి అసలు కారణం ఏంటి, ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కారణాలు ఏంటి, మరి ఏం జరుగుతుంది, దేనివల్ల ఆ భయం వచ్చింది అనే దాన్ని కూడా మనం కొంచెం ఆలోచించినట్టయితే బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా ఆ భయంతో మన పనితో పోరాడాలి. ఎప్పుడైతే మన భయం వస్తుందో వర్క్, ఆ భయం ఎందువల్ల వచ్చిందంటే మనం ఒక సాధన లేకనే. కాబట్టి మనము సరైనటువంటి సాధన చేస్తూ పని చేస్తూ దానిపైన పోరాటం చేస్తే ఖచ్చితంగా మనం దాన్ని అధిగమించగలుగుతాం. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ స్క్రీన్. నెక్స్ట్ బహిరంగ ప్రసంగం యొక్క భయాలు. మనం ఎక్కడైనా స్పీచ్ వచ్చినా లేకుంటే స్టేజ్ పైకి వెళ్ళినా మనకు కలిగేటువంటి భయాల వల్ల ఎలా ఉంటుంది అంటే ఎందుకు వస్తాయి అవన్నీ చూసినట్టయితే వాటికి కారణాలు. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ వేదిక పైన మాట్లాడలేదు అనేది ఒకటి. ఇంతవరకు నేను వేదిక పైన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అయ్యో ఎలా ఉంటుందో, మరి ఎవరేమనుకుంటారు, అక్కడ వెళ్తే ఎలా ఉంటుంది అనేది. రెండోది, నేను మాట్లాడలేను అంటే ఖచ్చితంగా ఒక దృఢ నిశ్చయం అంతే, నేను మాట్లాడలేను. అందరూ బాగా మాట్లాడుతున్నారు నాకంటే, కానీ నేను మాట్లాడలేను. నెక్స్ట్, నా ప్రసంగాన్ని సరిగా సిద్ధం చేసి ఉండకపోవచ్చు.
నేను ప్రిపేర్ సరిగ్గా కాలేదు, ఆ, ఎలా ఉందో, నేను ఆ ప్రసంగాన్ని సరిగా సిద్ధపడలేదు, కావాల్సినటువంటి అన్ని నేను సమకూర్చుకోలేదు అనేటువంటి భయంతో కూడా ఉండొచ్చు. ఇంకా శ్రోతలు నా మాట వినరేమో, నేను చెప్పింది అసలు వింటారో లేదో, నేను ఎలా నా గురించి ఆలోచిస్తారు, అంటే నా యొక్క స్పీచ్ అంతా బాగుందో లేదన్నటువంటి ఆలోచన వల్ల కూడా మనకు ఆ భయం అనేది కలుగుతుంది. ఇంకా నెక్స్ట్, నేను కంటెంట్ను మర్చిపోతాను కావచ్చు. మనం చాలా ప్రిపేర్ అవుతుంటాం, వెళ్తాం, కానీ ఆ కంటెంట్ సరైన సమయానికి అది మనకి గుర్తుకొస్తుందా లేదా అన్నటువంటి ఆ భయం వల్ల కూడా మనకు ప్రసంగం చేయడానికి, అంటే స్పీచ్ ఇవ్వడానికి మనకు భయం అవుతుంది. ఇంకా నెక్స్ట్, నేను అతల్లా ఆమెలా మాట్లాడలేను అని, అంటే నాకంటే చాలా బాగా మాట్లాడుతున్నారు, ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, చాలా చక్కటి పదాలు ఉపయోగించి మాట్లాడుతున్నారు అన్నటువంటి ఆ ఉద్దేశంగా కూడా కొంత మనకు ఫియర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ప్రేక్షకుల నుండి నాకు ఎలాంటి అభిప్రాయం వస్తుందో అని, అంటే శ్రోతలు వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చూసి ఏమనుకుంటారు, ఎట్లాంటి అభిప్రాయం వెలిగిస్తారు అటువంటి భయం వల్ల కూడా, దాని వల్ల కూడా భయం మనకు కలుగుతుంది. ఇంకా విషయం పట్ల అవగాహన లేకపోవడం, ఇది లేదు మేడం. నెక్స్ట్, ఇది ఓన్గా విషయం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం. ఇంకా ఎక్కువ ప్రిపేర్ కావడం, అంటే ఉన్నదానికంటే ఎక్కువగా, అంటే రాత్రి పగలు కూర్చొని చాలా ప్రిపేర్ అయ్యాయి, లాస్ట్కి మనం ఇది మనకి అక్కడ స్పీచ్ ఉంది అంటే కూడా మనం ప్రిపేర్ అవుతూ ఆ స్టేజ్ పైకి వెళ్తాం, ఇంకా 5 minutes ముందు కూడా మనం ప్రిపేర్ అవుతాం. అలా మరి ఎక్కువగా ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనకి ఏమవుతుందంటే భయం కలుగుతుంది, దానివల్ల అసలే మర్చిపోవడం జరుగుతుంది. ఇంకా ఒక క్రమ పద్ధతిలో నేను చెప్పలేకపోతానేమో అని, క్రమ పద్ధతి పాటించలేమో అని. ఉదాహరణకి ఎట్లా క్రమ పద్ధతి, ఒక విత్తనం ఉంది, విత్తనం తర్వాత మొక్క తర్వాత ఏంటి కొమ్మలు, తర్వాత ఆకులు, పుష్పాలు, ఇట్లా అంటే ఒక క్రమ పద్ధతి ఉండాలి. అట్లా కాకుండా మరి ఇక్కడ ఏమవుతుందంటే మరి అటు ఇటు అవుతుందేమో, నేను చెప్పే స్పీచ్ అనేది అటు ఇటుగా చెప్తానేమో అన్నటువంటి భయం కూడా ఒకటి ఉండటం అనేది మనకు ఈ భయానికి కారణం. నెక్స్ట్, గతంలో కనుక ఓడిపోయిన సందర్భాలు, అంటే ఏదైనా విషయంలో మనము సరిగా చేయనట్టయితే, అంటే ఓడిపోయినట్టు సందర్భాలు ఉంటే అవి గుర్తుకొచ్చి కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ ఫియర్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా మన లోపల ఉన్నటువంటి వైకల్యాలు ఏంటి, ఉదాహరణకి నేను అంత అందంగా లేనేమో, అందం పక్కన పెడితే నేను నల్లగా ఉన్నానేమో, అంతేకాకుండా నేను పొట్టిగా ఉన్నానేమో, నేను లావుగా ఉన్నానేమో, ఇలాంటి ఫియర్ వల్ల కూడా మాట్లాడుతూ గుర్తుకొచ్చి అలా భయం అనేది పెరిగిపోవడం. ఇంకా ఇతరులతో పోల్చుకోవడం, ఉదాహరణకి పలానా సార్ వారు బాగా చెప్పారు, నేను చెప్పలేకపోతున్నా అన్నటువంటి ఇది కూడా కావచ్చు. అంటే ఇతరులతో పోలికలు ఎప్పుడు కూడా మనం చేసుకున్న ఆ భయం అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మేడం, మరి ఇక్కడ మనము 3 రకాల అభ్యాసాలు చేసినట్టయితే, 3 రకాల ప్రాక్టీస్ చేసినట్టయితే, 3 types ఆఫ్ ప్రాక్టీస్ అని ఒకటి మనం చూసినట్టయితే, మరి ఎలా పోవాలి, ఇది అసలు ఈ ఫియర్ ఎట్లా పోతుంది అన్నటువంటిది చూసినట్టయితే, ఫస్ట్ మనం ఒక అద్దం ముందు నిలబడి అభ్యసన చేయాలి. ఇది మనం ఇదివరకు మనం చెప్తూనే ఉన్నాం. అంటే ఫస్ట్ మనము ప్రిపేర్ అయిన స్పీచ్ని మనకి మంచి మిత్రులం కాబట్టి, ఎలా అనేది హావభావాలు మనకు కనబడతాయి కాబట్టి, అద్దం ముందు నిలబడి చక్కగా ఒకసారి దాన్ని చెప్తే బాగుంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటది అసలు ఎలా చెప్తున్నటువంటి కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి అద్దం ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చిన్న సమూహాలతో, అంటే మన దగ్గర వాళ్ళతో, చిన్న వాళ్ళతో డిస్కస్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చేసినట్టయితే కూడా మనకి ఈ భయం అనేది కొంచెం తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా కూడా అభ్యాసన, అంటే ఎక్కువ ఎట్లా మనం వాయిస్ని రికార్డ్ చేయడం, లేక దాన్ని వీడియో తీసి చూసుకోవడం అనేది కూడా చేయాలి. ఇలా ఒకసారి ఏమో వాయిస్ని మాత్రమే ఉంచి చూడాలి, తర్వాత
ఆ వాయిస్ని ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి చూస్తూ రెండు కలిపి మళ్ళీ చూసినట్టయితే ఎలా వస్తుందని మనకి అది కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే మేడం, నెక్స్ట్. ప్రాక్టీస్ విజువలైజేషన్ టెక్నిక్స్ మేడం. ఎట్లాంటిది రికార్డు ఆడియోను రికార్డ్ చేసి చేయండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆడియోను రికార్డ్ చేయాలి. తర్వాత చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాత మన వాయిస్ ఏంటో దృష్టి పెట్టాలి. ఇలా చూసి నెక్స్ట్ అయితే ప్రసంగం యొక్క అవుట్పుట్ను ఊహించుకోవాలి. ఎలా ఉంది మనకు మనమే ఒకసారి అనుకుంటే ఎలా ఉంది అని చెప్పేసి దాన్ని అనుకున్నట్టయితే మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనం మార్చుకున్నటువంటి అవకాశము ఉంది. నెక్స్ట్ మనకు మనము స్వీయ చర్చ చేయడం. మనకు మనం ఏంటి, సెల్ఫ్ టాక్, డూ సెల్ఫ్ టాక్. ఎలా ప్రతి విషయము నా మనసులో ఉంది అనుకోవాలి మేడం. ఇంకో నెక్స్ట్ సార్, స్వీయ చర్చ. ప్రతి విషయం అంటే నేను ప్రిపేర్ అయినటువంటి ప్రతి విషయం కూడా నా మనసులో ఉంది. అలాగే కంటెంట్ మర్చిపోవడం జరుగుతుంది కావచ్చు, అయినా కూడా ఆ తప్పులను మనం ఎప్పుడు కూడా మనకు మనం ఏదో తప్పు జరిగినటువంటి ఆలోచన ఉండకుండా మనల్ని మనము క్షమించుకోవాలి. అంటే అయ్యో ఇలా జరిగిందే అని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మరి ఇంకా మనం ఏం కూడా చెప్పలేము. కాబట్టి ఇది చేయాలి. ఇంకా లోపాలను కూడా, ఆ తప్పులను ఎవరితో చర్చించవద్దు. మన లోపల నేను లోపం ఉంది, నేను ఇలా ఉన్నా, లేకపోతే ఇలా చెప్పలేను, నా భాష ఎలా ఉంది, నేను ప్రిపేర్ కాలేదు, ఏదో మన లోపం ఏదైతే ఉంటుందో ఆ లోపాలను ఎవరితో చర్చించొద్దు. నేను ఇలా అని చెప్పుకోవడానికి కూడా చేయొద్దు. నెక్స్ట్ ప్రసంగం చేసేటప్పుడు ఆ వేదిక పైన జరిగే ప్రతి దానికి కూడా మనమే బాధ్యత వహించడం అనేది అది పక్కన పెట్టాలి. అక్కడ కారణాలు ఏవైనా కావచ్చు, వేరే వాళ్ళు కూడా చేసిన తప్పులకి అక్కడ సరైనటువంటి ప్రసంగం చేయలేకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏంటి వాళ్ళ సదుపాయాలు కావచ్చు, అట్లాంటివి ఉంటే కూడా కారణం మనకు అవుతుంది. కాబట్టి అది మన పైన వేసుకొని ఇది నా వల్లే జరిగింది అనేటువంటిది, నాదే బాధ్యత అనేటువంటిది కూడా మనం అనుకోకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ 5 tips టు క్యారీ ఇన్ యువర్ బ్రెయిన్. 5 చిట్కాలు. అంటే ఈ 5 చిట్కాలు కనుక మనతో ఉన్నట్టయితే, మన మెదడులో ఉన్నట్టయితే మనము చాలా చక్కగా మాట్లాడగలం. సరైన విషయం ఆలోచించాలి. అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ అనుకుంటున్నామో దాని గురించి ప్రత్యక్షంగా చాలా చక్కగా ఆలోచిస్తే బాగుంటుంది. దానికి నెగిటివ్ కాకుండా అది సరైన విధంగా మనము ఆలోచించాలి. ఇంకా అలాగే మనం స్టేజ్ పైకి వెళ్ళగానే ముందు ప్రేక్షకులని పలకరించడం. డైరెక్ట్ వెళ్ళగానే భయపడిపోయి స్వెట్ వచ్చేసి గాబరపడడం కాకుండా, వాళ్ళు పలకరించే కంటే మనమే ముందు వాళ్ళను పలకరించి ఓ చిరునవ్వు నవ్వుతే మనలో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ విషయాన్ని ఎప్పుడూ ప్రదర్శించవద్దు. ముందుగానే ఏది కూడా మనం చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది. ఇంకా అట్లా కాకుండా ఒకే దగ్గర వెళ్ళగానే ఒకే దగ్గర కూర్చొని లేక ఒకే దగ్గర నిలబడి మనం ప్రసంగం చేసినట్టయితే అక్కడ మరి అది బాగుండదు. కాబట్టి ఇటు తిరుగుతూ నలువైపులా చూస్తూ ఎలా యు ఆకారంలో, ఈ ఆకారంలో ఇట్లా అన్ని రకాలుగా చూస్తూ మనం చెప్తే బాగుంటుంది. ఇంకా ఒకవేళ మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు గట్టిగా శ్వాస తీస్తే మనం ఇలాంటి భయం నుంచి అధిగమించవచ్చు. ఓకే మేడం, నెక్స్ట్. మేడం ఇది రాంగ్ ఉంది మేడం. ఇక్కడ ఈ పీపీటీ తీసేయండి మేడం, తీసేయండి. క్లియర్లో మనం ముందు ఇవ్వాల్సింది ఏంటంటే ఎఫ్ అంటే ఫేస్. అంటే ఎలాంటి సమస్యనైనా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్
ఎవ్రీథింగ్, ప్రతిది కూడాను. ఈ అంటే ఎవ్రీథింగ్, ప్రతిది కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా ఏంటంటే మరియు రైజ్ అంటే మనం ఎట్లా అంటే ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి సమస్య వచ్చినా కూడా మనం ముందుకు వెళ్తే, అంటే దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తే మనకు స్పీచ్ అనేది చాలా చేయగలం. అంటే ఇది మనకు ఫస్ట్ ఫియర్ అనేది పోగొట్టుకోవడం అనేది మేడం. ఓకే. ఎప్పుడైనా కూడా ఒక మనకి కొటేషన్ ఏంటంటే, గొప్ప వక్తలు ఎప్పుడు వాళ్ళు జన్మించారు. ఎట్లా అంటే వారు శిక్షణ పొందితేనే వాళ్ళు గొప్ప వాళ్ళుగా మారుతారు. ఉదాహరణకి మనకి అబ్రహం లింకన్ గారు అందరూ తెలిసే ఉంటారు. వారు కూడా ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే చాలా భయపడేదట. తను ఏం చేస్తారంటే ఒకసారి ఆ సముద్రాన్ని జనాలుగా అనుకోని, ఆ నీటినే జనాలు అనుకోని గట్టిగా మాట్లాడతారట. చివరికి ఏమవుతుంది మరి అక్కడ ఆయన దాంట్లో విజయం సాధిస్తారు. అట్లే మనకి గాంధీ గారు కూడా స్పీచ్ అంటే భయపడుతుంటారట. ఇట్లాంటి మనకు అన్ని చిన్న చిన్న స్టోరీస్ కూడా చిన్నప్పటి నుంచి వింటాం కాబట్టి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవిత కథలు చదివినప్పుడు మనకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ నుంచి మనం స్ఫూర్తి పొందితే కూడా ఇలాంటి ఫియర్ మనకి పోతుంది. ఓకే మేడం. మరి మనం స్క్రీన్ షేర్ చేయనా హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్? మేడం ఇది రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం మరి ఇంకా హౌ టు రెక్టిఫై మనకు భయాలుగా కలిగినటువంటి ఎలా మనం భయాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. అయితే ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు చెప్పాలనుకుంటున్నావు అంటే ఆ యొక్క ప్రదేశం ఏంటి, ఆ విషయం కూడా మనం గమనించాలి. అలాగే మనము వెళ్ళినప్పుడు ఆడియన్స్ ఎవరు, వాళ్ళు పెద్దవాళ్ళ మరి చిన్నవాళ్ళ, ఎవరి దగ్గర మనం ప్రసంగించబోతున్నాం అంటే వాళ్ళకు అనుగుణంగా మనము మాట్లాడడం అనేది కూడా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మన గురించి మనం ఆడియన్స్ గురించి కూడా తెలుసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలి. అలాగే ఆడియన్స్ కూడా ఆడియన్స్ ఎవరు అయి ఉంటారు, మరి మనం వాళ్ళకు ఏం చేయగలుగుతాం, ఎలా మాట్లాడగలుగుతాం అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మన ప్రజెంటేషన్ గురించి ఎవరైనా నెగటివ్గా మాట్లాడినట్టయితే మరి అప్పుడు దాని గురించి బాధపడకుండా మెల్లిగా సమాధాన పరుస్తూ వాళ్ళని అసలు పట్టించుకోకూడదు. అంటే మరి వాళ్ళని చూసి భయపడుతూ ఏదో నేను తప్పు చేసినటువంటి ధోరణిలో మనం ఉన్నట్టయితే ఆ భయం పోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం దాన్ని పోగొట్టగలుగుతాం. కరెక్ట్ మనం వెళ్ళినప్పుడు అంటే స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్ టైంకు చేరుకోవాలి. టైం మెయిన్ మనకి. అంటే ఒక 20 నుంచి 25 లేదా 30 నిమిషాల వరకు, అంటే ఒక అరగంట లోపుగా మనం ముందు వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మనకి పరిచయం అవుతుంది. అక్కడ ఉంటే వాతావరణం ఏంది, ఆ వాతావరణానికి అనుగుణంగా మనము ఎలా మాట్లాడవచ్చు అనే విషయం కూడా మనము అక్కడ తెలుసుకోగలుగుతాం. కాబట్టి ముందుగానే మనము వెళితే బాగుంటుంది. లేదా ఆదరాబాద్గా వెళ్ళినట్టయితే ఇంకా అక్కడ మనం వెళ్ళాం లేటుగా, అయ్యో ఇక్కడ ఏమవుతుందో, ఏం జరిగిందో అంటే విషయంలో మనం ఇంకా తడబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఒక 25 నుంచి 30 నిమిషాలైనా కనీసం ముందు వెళ్తే బాగుంటుంది. ఇంకా మనం వెళ్ళిన తర్వాత స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత భయం అనిపిస్తే గట్టిగా ఒకసారి శ్వాస తీసుకోవాలి. తీసుకొని నలువైపులా చూస్తూ మెల్లిగా మళ్ళీ మన ప్రసంగాన్ని స్టార్ట్ చేయాలి. ఓకే మేడం. నెక్స్ట్ ఉంది మేడం. ఓకే.
ఓకే ఓకే మేడం. నెక్స్ట్ స్లైడ్ పెట్టనా? మేడం థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు 2 టాపిక్ మేడం ఇది. అంటే ఒకరోజు 2 ఇచ్చారు కాబట్టి టెన్షన్లో వెళ్ళిపోతుంది మేడం. అదేం లేదు, కొంచెం ఇది చూద్దాం. హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. మనకు ఫస్ట్ ఉపన్యాసాన్ని, మొదటి ఉపన్యాసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయంలో మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మేడ్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. ఏ స్పీకర్లు అయినా కూడా, గొప్ప స్పీకర్లు ఎవరు కూడా పుట్టుకతో స్పీకర్లు కాలేదు. అది ఇదివరకే మనం చెప్పుకున్నాం. అయితే ముఖ్యంగా మన స్పీచ్ అనేది ఎలా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, తర్వాత మనకు ఇచ్చినటువంటి సమయం ఎంత, ఆ సమయానుకూలంగా మనం ఏం చేయాలంటే మన స్పీచ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇచ్చిన కాంటెంట్, ఆ కాంటెంట్కి అనుగుణంగా మనం చేసుకుంటే కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్టు మీటింగ్కి ఒక 25 to 30 minutes కూడా ముందు వెళ్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నాయి. అయినా మళ్ళీ ఒకసారి ఈ హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అనే దానికి ఇది వర్తిస్తుంది కాబట్టి మీటింగ్కి వెళ్ళే ముందు మనం ఒక 30 నిమిషాలు ముందుగా వెళ్తే బాగుంటుంది. అయితే మనం ఫస్ట్ స్పీచ్ కాబట్టి అందరికి కూడా సాధారణంగా టెన్షనే ఉంటుంది. అయితే ఆ టెన్షన్ అనేది కాబట్టి ఫస్ట్ ఒకటి మనకు ఉండాలి, మన మీద మనకు నమ్మకం. నేను చేయగలను, నాతో అవుతుంది, నేను మాట్లాడగలను అనేది మనం ఒక నమ్మకాన్ని పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా దాంట్లో మనం సక్సెస్ అవుతాం. ఇంకా ముందుగా ఎట్లా వెళ్ళాలంటే పాజిటివ్ అటిట్యూడ్తో వెళ్ళాలి. అంటే పాజిటివ్ అటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ మనకు పాజిటివ్గా తీసుకోవాలి, ఏది నెగిటివ్గా ఎప్పుడు కూడా మనం ఆలోచించకుండా ఉండాలి. ఇంకా స్పీచ్ ప్రిపేర్ కావడానికి ముందు ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. అంటే స్పీచ్ ఎలా ఇవ్వాలి, ఎంతగా ఇవ్వాలి, అంటే మరి మన వాయిస్ ఎలా వస్తుంది, ఇదంతా కూడా మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే, ఆ ఫ్రేమ్ వర్క్ చేసుకున్నట్టయితే మనకి ఏంటి ఫస్ట్ స్పీచ్లో భాగంగా అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మేడం అది అన్నీ పోయినాయి మేడం, అన్నీ వచ్చేసినాయి, ఇంకా కాలేదు. అయిపోయిందా? అంటే అప్పుడు మనం అంటే ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా ఈ ఫస్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే మనము ఆ విషయాన్ని అసలు మర్చిపోతాం, అక్కడ చెప్పదలుచుకునేదో చెప్పలేకపోతాం. అంటే ఎందుకంటే టెన్షన్ వల్ల. అందుకే ఏం చేయాలంటే మన వెంట ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకెళ్తే బాగుంటుంది. అది తప్పు కూడా కాదన్నటువంటి అది అని మనము తెలుసుకోవాలి. కాబట్టి మనం వెంట ఫస్ట్ స్పీచ్ అప్పుడు ఏం చేయాలి, ఫ్లాష్ కార్డ్స్ కూడా తీసుకెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ స్పీచ్కి వెళ్ళే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు మనం ఏంటి, మనము ఎలా మాట్లాడతాం, మనం చేయగలమా లేదా, మనతో సాధ్యమవుతుందా కాదా, అసలు మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామన్న విషయంలో కూడా మనం చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా మనము ఎలా ప్రిపేర్ అయ్యాం, ఎలా ప్రజెంట్ చేస్తాం అని పరిశీలించినట్టయితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనం ఫస్ట్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి అనేది ముందే మనము అంటే దానికి ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. ఇంకా స్పీచ్ ఇవ్వడానికి అవసరమైన ప్లాన్ వేసుకోవడం, అలాగే ప్రిపేర్ కావడం. మేడం ఇది అది కాదు మేడం, వెళ్ళింది. ఓకే మేడం, ఇక్కడ చూడండి మేడం, ఒక నిమిషం నేను చెప్తాను మేడం, తర్వాత వస్తాను.
ఒకవేళ మనం ముందుగా స్పీచ్ ఇవ్వకుండా మనకంటే ముందు కనుక ఎవరైనా మనకి ఇచ్చినటువంటి ఆ కంటెంట్ని చెప్పారనుకోండి, సేమ్ అందరికీ ఒకే రకంగా ఇస్తారు కాబట్టి దాని మీద వెళ్ళేటప్పుడు దాని మీద మాట్లాడేటప్పుడు నాకన్నా ముందు అన్ని పాయింట్స్ మాట్లాడేశారు కదా అని చెప్పేసి ఒక న్యూనతాభావం వస్తుంది మనకి. అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళకంటే కొంత ఎఫెక్ట్‌గా మాట్లాడే ప్రయత్నం చేయాలండి. ఇంకా ఆహ్, క ఇంకోటేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి. అక్కడనే మనకు అది ప్రూఫ్ చేసుకోవాలి. ఇంకా హౌ టు ప్రిపేర్ అవర్ స్పీచ్. మనం ఎలా మన స్పీచ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఎంత విషయ అవగాహన ఉన్నా గూడా స్టేజ్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మర్చిపోతుంటాం. అక్కడ అది గాదు మనకు గావాల్సింది. అక్కడ ప్రేక్షకులకు ఏం గావాలి? అంటే మనకు వినే శ్రోతలకి ఏం గావాలి? అది మనం ఇస్తున్నామా లేదా? ఎంత బాగా చెప్తున్నాం అనేది మనకు ఇంపార్టెంట్. మనకొచ్చింది గాకుండా ఎంత మనం బాగా చెప్తున్నాం, మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం వాళ్ళకు తగినట్టుగానే మనం ఆ కంటెంట్‌ను ఇవ్వాలి. ఆ విషయాన్ని అర్థమయ్యేట్టుగా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ మేడం మనకు ఎందుకు ప్రిపరేషన్ అవసరం? మేడం అది లేదా? స్క్రీన్ షాట్స్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ వచ్చింది సార్. లేదు మేడం. లేదది. మనకు ప్రిపరేషన్ ఎందుకు అవసరం? లేదా మేడం? లేదండి. ఓకే లేదు మేడం. అదే ఫస్ట్ సెకండ్. మరి మనకి ప్రిపరేషన్ ఎందుకు అవసరం? అంటే ఒకటి చూడండి మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ప్లాన్ వేసుకోవాలి మనం. అంటే ఆదరవాగా ఏదో లేకుండా కట్టుకోము గదా! అట్లనే ఇల్లుకైతే ఎట్లయితే ప్లాన్ వేసుకుంటామో ఏంటి ఫస్ట్ ల్యాండ్ ఎంతుంది? తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా మరి కట్టగలుగుతున్నామా? నెక్స్ట్ ఏంది అక్కడ దానికి ఎంత ఖర్చవుతుంది? ఏ మెటీరియల్ వాడుతున్నాం? అంటే ఒక రూపురేఖ తయారు చేసుకుంటాం ముందే. అట్లనే ఇక్కడ మనం ప్రిపేర్ కూడా చేసుకోవాలి. ఇట్లనే మనం ప్రిపేర్ చేసుకుంటే బావుంటుంది. అంటే మనం వెళ్ళినప్పుడు ఎంతో చెప్పాలనుకుంటాం. కానీ వెళ్ళిన తర్వాత చెప్పలేకపోతుంటాం. చాలా ప్రిపేర్ అయిపోయినా గూడా ఉన్న దాంట్లో ఒక 10 వాక్యాలు చెప్పిన తర్వాత చెప్పలేకపోతున్నాం. అంటే ముందు చాలా ప్రిపేర్ అయ్యి ఆ మాటలు చెప్తాం. మిగతా అంటే మన స్పీచ్ ఎలా ఉండాలంటే మనం ప్రారంభం ఎంతైతే గట్టిగా ఉంటుందో, అంటే ప్రారంభం ఎంత బాగుంటుందో ఎండింగ్ గూడా అంతే బాగుంటే మనకి ఆ స్పీచ్‌లో మనం సక్సెస్ అవుతాం. నెక్స్ట్ ప్రిపరేషన్ ఈస్ ద కీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మేడం చూడండి అది. పీపీటీ ఉంది మేడం. కీది సార్. బ్యాక్ వచ్చింది సార్ అది. ప్రిపరేషన్ ఈస్ ద కీ. అంటే స్పీకింగ్ ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పెట్టండి. అంతే మేడం. ప్రిపరేషన్ ఇస్ ద కీ. మనకి ఏదైనా కూడా తాళం చెవి లాంటిది. అంటే ప్రిపేర్ కావడం అనేది తాళం చెవి లాంటిది. అది లేకుండా మనం ప్రిపేర్ కాకుండా మనం ఆ స్పీచ్‌ని సరిగా చేయలేము. ఆ ప్రసంగాన్ని సరిగా చేయలేము. కాబట్టి ముందుగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మేడం. టైప్స్ ఆఫ్ స్పీకర్స్. లేదు మేడం అది లేదు. స్పీకింగ్ ముందు అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అది చెప్పారు సార్ మీరు. ప్రిపేర్ బిఫోర్ స్పీకింగ్ చెప్పారు కదా. మరి ఇట్లా వచ్చింది. ఓకే మేడం. నెంబర్స్ వేసుకోవాలి ఎప్పుడైనా మెటీరియల్. ఎడిట్ అవుతుంది మేడం. టైప్స్ ఆఫ్ స్పీకర్స్. ఇక్కడ మనకి వక్తలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి ఏంటంటే సెల్ఫ్ సెంట్రిక్ స్పీకర్. అంటే ఎవరంటే వాళ్ళు తమకు తాముగానే తమ యొక్క విషయాన్ని చెప్పుకుంటారు. అంటే మొత్తం డబ్బా కొట్టుకోవడం. ఇంకా నేను ఇలా చేశాను, అలా చేశాను. అంటే మిగతా వాళ్ళకి బోర్ కొట్టే విధంగా ఉంటుంది. అంటే మైక్ వచ్చిందంటే ఇక వాళ్ళు వదిలిపెట్టరు. అలా కాకుండా మరి
ఎలా ఉండాలి. మరి రెండో వాళ్ళు ఎవరు? ఆడియన్స్ సెంట్రిక్ స్పీకర్స్. మరి ఆడియన్స్కి అనుగుణంగా అంటే వాళ్ళకి ఆడియన్స్ ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం నేర్చుకుంటానికి వచ్చారు, వాళ్ళకు మనం ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు ఇక్కడ నుంచి ఏం నేర్చుకొని పోవాలి అనే విషయంగా వాళ్ళను సెంట్రలైజ్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. వీళ్ళు అంటే రెండో రకం చెందినటువంటి స్పీకర్స్ మరి ఉంటే అయితే బాగుంటుంది. నెక్స్ట్ మేడం. మేక్ ద విన్నింగ్ కాంటెంట్. అదేనా మేడం? అదే ఓకే సార్. మేడం అది స్క్రీన్ మీద కనబడట్లేదు మేడం. ఓకే మేడం. మనం కాంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి కాంటెంట్ మనకి మనని విజయాన్ని సాధించే విధంగా ఉంచుతుంది అని చూసినట్టయితే, ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండాలి. అంటే తెలియని విషయాన్ని తెలియజేసే విధంగా ఉండాలి మన కంటెంట్. అలాగే ఉదాహరణకు ఎవరు వాళ్ళు పిల్లలైతే పిల్లలకు సంబంధించినటువంటి కంటెంట్ ఉండాలి, పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్. నెక్స్ట్ వచ్చిన వాళ్ళను బాగా ఎంగేజ్ చేయాలి. ఎలా అంటే ఎట్లా స్పీచ్ ఉండాలి మనది అంటే, మనం చెప్తా ఉంటే పక్క వాళ్ళు పిలిచినా కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉండాలి. అంటే అంత బాగా ఇంట్రెస్ట్గా చెప్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఉండాలి. దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఏంటి, మధ్య మధ్యలో జోక్స్ చెప్పడం కానీ, లేక ఒక సాంగ్ పాడడం కానీ, కామెడీ చేయడం కానీ, లేక చిన్న చిన్న గేమ్స్ ఆడిపించడం కానీ, ఇలాంటివి చేసినా కూడా అక్కడ శ్రోతలను మనం రంజింపజేసిన వాళ్ళం అవుతాం. ఇంకా ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ అందరిలో ఉంటాయి. అంటే మనం చెప్పేటువంటి కాంటెంట్ ఏదైతుందో ఆ కంటెంట్ అనేది మొత్తం ఎమోషన్ కలిగించే విధంగా ఉండాలి. అంటే సమయానుకూలంగా, సందర్భానుకూలంగా వాళ్ళ లోపల ఒక ఎమోషన్ కలిగించే విధంగా ఉండాలి. ఉదాహరణకు మనం చూస్తుంటాం, ఈ ఇళ్లలో టీవీ సీరియల్ చూస్తుంటారు మన లేడీస్. ఎట్లుంటుందంటే ప్రతిదానికి దాన్ని అడిక్ట్ అయిపోతారు. ఎందుకు? ఎమోషన్ వల్లనే. ఆ ఎమోషన్ గురవుతూ ఉంటారు. వాస్తవానికి ఇక్కడ ఎవరైనా ఏడుస్తున్నారంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది, నవ్వొస్తే నవ్వుతారు. అంటే మొత్తం దాంట్లో ఫీల్ అయిపోతారు. అట్లనే ఉండాలి మన యొక్క దానిలో ఎమోషన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి మనం ఇచ్చేటువంటి మొదటి స్పీచ్లో. ఇంకా ఎనర్జీ, మన ఇచ్చేది ఎలా ఉండాలంటే ఎనర్జెటిక్గా ఉండాలి. అంటే చాలా ఉత్తేజభరితంగా, అంటే ఉత్తేజం కలిగించే విధంగా ఉండాలి. కాబట్టి దాని కొరకు మనం చాలా బాగా ప్రిపేర్ కావాలి. ఇంకా అలా కాకుండా స్టేజ్ పై నీరసంగా ఉన్నట్టయితే ఏదో మెల్లిగా వాయిస్ అటు ఇటు చూడడము, తల గోక్కోవడం అట్లాంటివి ఏమైనా చేసినట్టయితే అక్కడ వినేవాళ్ళు కూడా చాలా బాగుండదు. కాబట్టి ఎనర్జెటిక్గా చాలా ఉత్సాహంగా మనం ఇచ్చే స్పీచ్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ మేడం, పీపీటీ బేసిక్ స్పీచ్ విన్నింగ్ టిప్స్, రైటింగ్ టిప్స్. ఓకే మేడం. అయితే ఇక్కడ మనము ఎలాంటి టిప్స్ వాడినట్టయితే మనం చాలా చక్కగా స్పీచ్ ఇవ్వగలుగుతాం అంటే, మన స్పీచ్లో చిన్న చిన్న వాక్యాలు ఉండాలి. మొదటిగా చిన్న చిన్న వాక్యాలతోనే మన స్పీచ్ ఉంటే బాగుంటుంది. పెద్ద వాక్యాల్లో లేక మనకు అర్థం కాని పదాలు, అంటే అక్కడ ఆ మాండలికానికి సంబంధించిన కాకుండా ఏవో మాండలిక తీసుకొచ్చి పెట్టినట్టయితే అవి ఎబ్బెట్టుగా ఉంటాయి, కాబట్టి అర్థం కాకుండా ఉంటాయి. ఏదో గ్రాంధిక పదాలు, సంస్కృత వర్డ్స్ తీసుకొచ్చి ఇట్లా చెప్పినట్టయితే అంటే అక్కడ వినేవాళ్ళు, శ్రోతలు ఎవరు, వాళ్ళు ఎంతవరకు మన యొక్క భాషని రిసీవ్ చేసుకుంటారు అనేదాన్ని మనం తీసుకొని అక్కడ అనుగుణంగానే ఆ వాక్యాల్ని మనం తయారు చేసుకోవాలి. చిన్న చిన్న వాక్యాలుగా ఉండాలి. ఇంకా బీ స్పెసిఫిక్. మరి కంటెంట్ మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అది మనకే తెలుస్తుంది. ఒకవేళ అది అటు ఇటు అయినా కూడా ఏం చేయాలి, మనం దానికి అనుగుణంగా అక్కడ చెప్తూ పోవాలి, కానీ తడబడినట్టుగా అక్కడ కనబడద్దు. నెక్స్ట్, యూజ్ ద స్పీకర్ నోట్స్, ఫ్లాష్ కార్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, నోట్స్ స్వయంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అట్లాగే ఫ్లాష్ కార్డ్స్ కూడా వాడితే బాగుంటుంది.
అంటే ఇప్పటివరకు ఇది మనకి అనుభవం వచ్చే వరకు ఫస్ట్ స్పీచ్ ఎలాగో మనం కొంచెం తడబడుతూ ఉంటాం, భయం వేస్తుంది, అయినా ధైర్యంగా చెప్పడానికి ముందుకు పోతాం. అట్లా ఒకసారి రెండవసారి మూడోసారి అట్లనే అలవాటు అవుతుంది కాబట్టి మనం అలవాటు అయ్యే వరకు ఫ్లాష్ కార్డ్స్ వాడితే బాగుంటుంది. ఇప్పుడు మనం పీపీటీ వాడుకున్నట్టుగా. ఓకే మేడం. అయితే ఇంకెలా ఉండాలి ఇది? మేక్ యువర్ స్పీచ్ సింపుల్. ఎలా ఉండాలంటే అది చాలా సింపుల్ గా ఉండాలి. మన స్పీచ్ ని తయారు చేసుకోవడంలో చాలా సింపుల్ గా ఉండాలి. 8C ఫార్ములా మేడం. 8C ఫార్ములా అది నాకు స్క్రీన్ మీద కనబడట్లేదు మేడం. అసలు కనబడుతుంది సార్? అందరికీ పెద్దగా ఉంది సార్, నిండు పెద్దగా ఉంది స్క్రీన్. నాకు కనిపించట్లేదు. స్క్రీన్ టోటల్ గా ఉంది, కాకపోతే అక్కడ అక్షరాలే చిన్నగా ఉన్నాయి. అక్షరాలు చిన్న ఉన్నాయి. అదే మేడం, నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఫస్ట్ ది కంటెంట్, రెండోది కాన్ఫిడెన్స్, మూడోది ఓకే. కామ్, నాలుగోది కనెక్షన్, ఓకే ఐదోది మేడం. charming. ఓకే మేడం. ఆ, సరే, మీరే 8C ఫార్ములాస్ అంటే 8C ఫార్ములాస్ లో ఫస్ట్ కంటెంట్. అంటే కంటెంట్ ఎలా ఉండాలంటే మంచి కనెక్ట్ తో వెళ్ళాలి, కాంటెంట్ తో వెళ్ళాలి. మంచి కాంటెంట్ తో వెళ్ళాలి. ఆ కాంటెంట్ చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నది, చక్కటి కాంటెంట్ తో వెళ్తే బాగుంటుంది. ఇంకేంటి? కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో వెళ్ళాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, చేయగలను, చక్కగా మాట్లాడగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్. నెక్స్ట్ కామ్, అంటే స్టేజ్ పైకి వెళ్ళినాక అంతమంది చూస్తే ఏమవుతుంది, మనకు టెన్షన్ పడుతుంటాం. అలా టెన్షన్ పడకుండా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవడము, ఇంకా కొంచెంసేపు అటు ఇటు తిరిగి కామ్గా స్టార్ట్ చేయాలి. ఒకేసారి వెళ్ళగానే స్టార్ట్ చేసినట్టయితే తడబడతాం కాబట్టి ఒకసారి వేదిక పైన అందరిని ఒకసారి పరిశీలించి ఒకసారి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, లాంగ్ బ్రీత్ తీసుకొని. నెక్స్ట్ కనెక్షన్, మరి ఆడియన్స్తో మన యొక్క కనెక్షన్ ఎలా ఉంది అంటే మనం చెప్పింది ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు వింటున్నారా లేదా, మరి అంతా మనం చెప్పేది వాళ్ళకి అర్థవంతంగా ఉందా లేదా, అర్థం చేసుకోలేకపోతున్నారా, మన భాష వాళ్ళకి సరిపోతుందా, మన లోపల ఏమైనా స్పీడ్ అయ్యిందా, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఆ ఆడియన్స్తో ఉన్నటువంటి ఆ కనెక్షన్ని మనం గమనిస్తూ ఉండాలి. అంటే మనం మాట్లాడుతుంది ఎలా ఉండాలి అంటే మనం ఇచ్చే స్పీచ్ అప్పుడే అయిపోయిందని ఎదుటి శ్రోతలకి అనిపించాలి. నెక్స్ట్ చార్మింగ్. ఈ చార్మింగ్ ఏంటంటే చిరునవ్వుతో వెళ్ళాలి, చిరునవ్వుతో చూడడానికి ఎంతో ఏదో వీళ్ళు చెప్తారు, వీళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకొని వెళ్తాం. ఇంకా దానికి సంబంధించి మన డ్రెస్సింగ్ కానీ మన అట్యూడ్ ఎట్లా మన ఫేస్లో చిరునవ్వు, ఇట్లా ఇవన్నీ కూడా ఉండాలి. ఎలా టెన్షన్ లేకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ కమాండ్. మనం చేసుకున్నటువంటి మనం తయారు చేసుకున్న కంటెంట్ కాబట్టి దాని మీద మనకు కమాండ్ ఉండాలి. అలా చేసినట్టయితే కమాండ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఏంటి మనం తయారు చేసుకున్నప్పుడు అన్ని రకాలుగా దాంట్లో ఉందా లేదా, మరి మనం ఎంతవరకు చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచిస్తూ మనం చేయాలి. ఇలా మనం ప్రిపేర్ అవుతే అక్కడ స్టేజ్ ఫియర్ అంటూ ఉండకుండా ఫియరే ఒకటి మిగులుతుంది, ఫియర్ పోతుంది, స్టేజ్ మాత్రం ఒకటే మిగులుతుంది, అంతే, ఫియర్ అనేది ఉండదు. ఇంకా కరేజ్, అంతేకాకుండా కంట్రోల్, మన బాడీ మీద మన బాడీ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, తర్వాత మన బాడీ అసలు ఎలా మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి మన మీద మనకు కంట్రోల్తో ఉండాలి. ఓకే మేడం. ఫర్ సక్సెస్ఫుల్ స్పీచ్, మరి మన యొక్క స్పీచ్ సక్సెస్ కావాలంటే ఏముండాలి? ఫస్ట్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, గ్యాదర్ యువర్ ఇన్ఫర్మేషన్.
అంటే మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి, దానంతా కూడా మనం సేకరించుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్లో ఏమి చెప్పదలుచుకున్నాం, ఐడెంటిఫై అండ్ ఆబ్జెక్టివ్స్. ఓకే, మనము ఏ టాపిక్ని చెప్పదలుచుకున్నాం అది ముందే నిర్ణయించుకొని దాన్ని గ్యాదర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం చెప్పేది స్మూత్గా ఉందా లేక స్మూత్గా ఉండటం. మేడం అక్కడ నాకు ఏర్పడలేదు స్క్రీన్. సరే మేడం, నేను ఇక్కడ తెలుగు చెప్తాను. మనం చెప్పేది స్మూత్గా ఉండాలి, అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ మనం చెప్పిన దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలి, అంతేకాకుండా ఆడియన్స్ గురించి తెలుసుకోవాలి. ఇదంతా ఏంటి ఫర్ సక్సెస్ స్పీచ్. ఇంకా లాస్ట్ ఏంటంటే టు బి సక్సెస్ఫుల్ స్పీకర్ ఫాలో. ఒక మంచి స్పీకర్ అనే వాళ్ళు ఫాలో కావాల్సినవి ఏంటంటే మనకు ABCDEF, అవునా? మనం ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాం. దానిలో ఫస్ట్ A ఫర్ అట్రాక్షన్, అటిట్యూడ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. తర్వాత B ఫర్ బాడీ లాంగ్వేజ్ అని. ఇలా మన అపియరెన్స్ ఎలా ఉండాలి, అంటే మన అటిట్యూడ్ ఎలా ఉండాలి, మన డ్రెస్సింగ్ అని ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, అంతా మళ్ళీ చెప్పనవసరం లేదనుకుంటా. C ఫర్ కాంటెంట్. ఇంకా ఎట్లాది కంటెంట్ అనేది మన యొక్క స్పీచ్కి ప్రాణం లాంటిది కాబట్టి చక్కగా ప్రిపేర్ కావాలి. ఈ కంటెంట్ సరిగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇంకా డైరెక్షన్, దిశ ఏంటి, వచ్చిన వాళ్ళకు మనం నిర్దేశించేటువంటి దిశ ఏంటి, అట్లాగే ఎవాల్యుయేషన్, మనం ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఏంటి ఎవాల్యుయేషన్ ఎలా ఉంది అంతా కూడా గమనించాలి. ఇంకా ఫీడ్బ్యాక్, ఇంకేంటి దాంట్లో ఫీడ్బ్యాక్ ఏంటి, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఎవరేం చెప్పినా కూడా దాని గురించి ఎక్కువ మనం ఆలోచించకుండా సర్దుకుపోవాలి. నెక్స్ట్ ఓకే మేడం, అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు గ్రేట్ స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. ఇక్కడ ఏంటి, పుట్టగా ఎవరు గొప్ప వక్తలు కాలేరు. మరి ఎలా అవుతారు? జస్ట్ వాళ్ళు ఏం చేయాలి, ప్రిపేర్ కావాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కొంచెం మేడం ఒక నిమిషం మేడం. అయితే దీనిలో ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే ఫస్ట్ స్పీచ్ అనుకున్నాం మేడం మనం, అంతే కదండి? ఫస్ట్ స్పీచ్ అనుకున్నాం. నెక్స్ట్ రెండు వచ్చేసరికి కొంచెం ఈరోజు అది ప్రిపేర్ అవ్వడం జరిగింది మేడం. కొంచెం టెన్షన్ ఉంది. మళ్ళీ ఫస్ట్ కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఉంది మేడం. అయినా ధైర్యంగా ముందుకు పంపించారు. థ్యాంక్ యూ మేడం, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫస్ట్ స్పీచ్ కాబట్టి ఫస్ట్ స్పీచ్ చెప్పాలి. ఫస్ట్ స్పీచ్ చెప్పేటప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో స్టేజ్ మీద ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు అంత ఇబ్బంది పడకూడదు అని ఫస్ట్ స్పీచ్ చెప్పే వాళ్ళే ఫస్ట్ స్పీచ్ చెప్పేయాలి. స్టేజ్ ఫియర్ అండ్ ఫస్ట్ స్పీచ్ రెండు కలిసే ఉంటాయనే ఉద్దేశంతో దానికి అంత టైం పట్టదు సార్ ఫస్ట్ స్పీచ్ కి, అందుకే దీన్ని కలిపామన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు పోయినసారి మీలాగే పార్టిసిపెంట్ అంటే ఒక 15 days క్రితం తను కూడా ఒక పార్టిసిపెంట్ లాగా ఉన్నారు. తను ఇప్పుడు ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. మీరు కూడా ముందు ఇలాంటి స్పీచ్లు ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ సార్ చాలా వరకు కవర్ చేశారు. అంటే తర్వాత అనేది ఫస్ట్ టైం ఉన్నాయి, చాలా కవర్ చేయాలి నాకు తెలుస్తుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత మీకు అర్థమవుతాయి. నెంబర్స్ వేసుకోవాలి అనేది తర్వాత ఇంకోసారి చెప్పేటప్పుడు మీరు ఇబ్బంది అది ఇంకోసారి ఫేస్ చేయరనమాట. ఫస్ట్ టైం ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడే తెలుస్తుంది సార్, చెప్తున్నప్పుడు ఏంది లేదు, చేస్తున్నప్పుడే మనకి ప్రయత్నంలోనే వస్తాయి. ఏదైనా చేస్తున్నప్పుడే మనం తెలుసుకోగలుగుతాం.
అదే మేడం ఫస్ట్ ఏంటంటే ప్రోత్సాహం ఉండాలి మేడం. అంటే అదే మనకి చెప్పారు. మనం ఆ, ఉన్నప్పుడు ఎక్కడో ఉండిపోతాం. ప్రోత్సాహం ఉన్నట్టయితే ముందుకెళ్తుంటాం. అది ఒకటి అదే సార్. బాగుంది మేడం ఇక్కడ. నాకు అది నచ్చింది కాబట్టి సరే ఎలాగైనా పర్వాలేదు ముందుకొస్తాను వచ్చిన. నా స్టూడెంట్స్ కూడా దీంట్లో ఉన్నారు మేడం. ఎందుకు మన అంతే సార్, బాగా చెప్పారు, మీరు బాగా ట్రై చేశారు, మేడం బాగా వీళ్ళు నా చేశారు, స్టూడెంట్స్ బాగా ఉన్నారు. వాళ్ళకి తెలుసు చేశారు. నేనేంటో తెలుసు. అయినా ఇప్పుడు కొంచెం అనిపించింది మేడం. అంటే పెద్దవాళ్ళు అదే కదా! అంత సార్. పెద్దవాళ్ళు కదా! పెద్దవాళ్ళ ముందు ఎప్పుడు మాట్లాడలేదు మనం. స్టేజ్ పైన కూడా కొంచెం ఆ, భయం. సాంగ్ పాడతాను మేడం. ఎట్లా అంటే సాంగ్ వీళ్ళు పాడతాను కానీ దాదాపు అందరూ టీచర్లు అందరూ కూడా చేసేది అదే. పిల్లలకి చక్కగా బోధించగలం, మంచి టీచర్, బెస్ట్ టీచర్ అనిపించుకోగలం, కానీ నలుగురు ముందుకు వచ్చేటప్పటికి అందరం ఇలా అయిపోతాం. అందరికి తెలిసిన విషయం. దానికోసమే జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అవును మేడం. కంటెంట్ రాని వాళ్ళు ఎవరు ఉండరు. అవును. కాకపోతే స్టేజ్ ఫియర్ అనేది చాలా మందికి ఉంటుంది. ఆ స్టేజ్ ఫియర్ లో కొంచెం ఒకసారి ఇంకొకసారి ప్రయత్నం చేయడం, ఫలితం పొందాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక ప్రయత్నంలో మనం కొంచెం ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవాలి. నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో చెప్పా కదండి, ఏదైనా ఫస్ట్ ప్రయత్నంలో విఫలమైతే దానికోసం నేను ఇంకా చెప్పలేను అని అనుకోకూడదు. మళ్ళీ మనం ఏమేం చేసామో అందులోంచి చిన్న చిన్న పాఠాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు కొంచెం టెక్నికల్ విషయాల్లోనే కొంచెం ఇబ్బంది పడ్డారు, వాటికి నెంబర్లు వేసుకుంటే ఆ ఇబ్బంది ఉండదు. 1, 2, ఓకే. 3, 4 నెంబర్స్ వేసుకున్నట్లయితే బాగుండేవి మీరు తీసుకున్న పీపీటీలో. అప్పుడు మీకు పీపీటీ నెక్స్ట్ వేరే మేడం అనడానికి అవకాశం ఉండేది కాదు. ఈసారి అది నేను రాదు సార్. తయారు చేసినాను మేడం. వేరే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు అది. అంటే ఆ, దాంట్లో అది. ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఫోన్ ద్వారా అటెండేసరికి ఈసారి కష్టమైంది. ఏం దగ్గర కాదు, నుంచి చాలా చేయించింది కాదు బాగా మేడం. చెప్పారు, చాలా అట్లా బాగా సూపర్. చెప్పారు. ఇంకెవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. సార్ బాగా చెప్పారు ఇక సార్. దానికి సమాధానం మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఎవరు? శశిశ్రీ మేడం మాట్లాడకుండా ఉండరు. ఏ సెషన్లోనైనా మేడం మాట్లాడాలి. నమస్కారం మేడం మేడం. మీరు నమస్తే సార్. మేడం మీరు ఉండద్దు అన్నా కూడా ఏం పర్వాలేదు. యువర్ స్టూడెంట్. మేము మీ అదే, స్టూడెంట్స్ మేడం. మాట్లాడుతూనే ఉండాలి, అందరూ మాట్లాడుతూనే ఉండాలి. ఆ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మీరు కానీ మాట్లాడకుండా ఏ సెషన్ ఉండదు. రాజేంద్ర ప్రసాద్ సార్ కూడా అంతే. మేడం నేను మా భయం మాట్లాడలేదు మేడం. అసలు ఏ కప్పిపుచ్చుకోవడానికి సెషన్‌లో మాట్లాడతాం మాట్లాడలేదు. మేడం మేము. మేడం నేను ఆమ్, లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అసలు మీరు మాట్లాడలేదు. మాట్లాడుతూ ఉంటే మీకు వచ్చేసారి ఫెసిలిటేటర్ అయినప్పుడు మీకు ఏం ఉండదు. ఇప్పుడు వెనకెనకుంటారు చూడండి, ప్రభాకర్ సార్ వెనకెనకుండేవాళ్ళు, అసలు అంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడే కాదు. భయం మేడం, అంతే ఇంకేం లేదు. మాట్లాడే భయం. ముందుకొచ్చేవాళ్ళు కాదు. అది వెనకుండే వాళ్ళు వెనకే ఉండిపోతారు. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండండి సార్ అని నేను ఎన్నిసార్లు అంటా. అవును. ఓకే మేడం, మాట్లాడండి. బాగా చెప్పారు. సార్ వేదిక అదే మేడం. సార్ అందుకే మాట్లాడేసిన ఏం పర్లేదు. ఇక మొత్తం డేర్ యుద్ధానికి సిద్ధం అన్నాడు మనకు వచ్చింది. ఇంకేం లేదు. యుద్ధానికి సిద్ధమా అన్నారు మీరు. యుద్ధాన్ని కత్తి పట్టుకొని వచ్చిందా? అంతే కదా, ఎగ్జామ్ సార్ అయినట్టే ఉంది. మాట్లాడండి శ్రీ గారు. ప్రత్యక్ష సార్ యుద్ధం అది. మీ పరోక్షంగా పెన్తో రాయొచ్చు. సార్ ఓకే. మీకు ఎగ్జామ్ ఏమో కానీ మాకు చెమటలు పట్టినాయి సార్. నాకే పట్టించింది మేడం. లేదు సార్ మాకు, ఎందుకంటే ఫస్ట్ స్పీచ్ అసలు ఎలా రాయాలనేది ఒకటైతే అసలు ఎలా మాట్లాడాలి, ఈ రెండు కూడా హార్ట్ టాపిక్స్. ఎందుకంటే అసలు రేపు పొద్దున మేము మాకు కనిపించాం మీరు చెప్తుంటే. ఓకే. ఎందుకంటే ప్రిపరేషన్ అవ్వడం ఒకటి, మీకు కోహోస్ట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది పడ్డారు. అంతే ఓకే. తప్ప మీరు ఉమ్, కొత్తగా చెప్తున్నారని మాకేం అనిపించలేదు సార్. చాలా బాగుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా బాగా కంటెంట్ ని చెప్పారు సార్. ఎందుకంటే ఈ యాక్చువల్ గా మేము రోజు అసైన్మెంట్స్ చెప్తున్నా కూడా ఓకే ఇంకా కొన్ని డౌట్స్ అట్లా మిగిలిపోతున్నాయి. బహుశా మనం నిత్య విద్యార్థి కాబట్టి డౌట్లు మిగులుతూనే ఉంటాయి. మేడం ఓకే. ప్రతిసారి కూడా అందరికి ఇంత మందిలో వచ్చిన 90 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసి 90 క్వశ్చన్స్ కి మాకు డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. అట్లాగా దీనివల్ల మేము నాలెడ్జ్ గెయిన్ చేస్తాం సార్. మీరు చెప్పింది చాలా, ఇందులో అసలు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కూడా ఏం లేదు సార్. అసలు అంత బాగా చెప్పారు. ఎంకరేజ్మెంట్ మేడం. రేపు అనుకుంటున్నాను. రేపు ప్రిపేర్ అవ్వబోయే అసైన్మెంట్ కి ఇంత దీన్ని బేస్ చేసుకుని ఇంకా బాగా మేము ప్రిపేర్ అవుతాం సార్. తర్వాత నాకు ఒక్కటి డౌట్ ఏంటంటే సార్, మీరు ఈ కంటెంట్ అంతా ఎక్కడ తీసుకున్నారు? అది ఒకటి మాకు కొంచెం, ఈ పీపీటీ ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా చెప్పండి సార్ కొద్దిగా. ప్రిపేర్ చేయడం అంటే మేడం మీరైనా సరే, ఇంకా మేడం మీరైనా మేడం సరే, ఎవరైనా సరే. ప్రిపేర్ చేయడానికి మేడం మేడం గూగుల్ చెప్తారు. తల్లి ఉందిగా, గూగుల్ తల్లి ఉంది. తర్వాత ఓకే మేడం. గూగుల్ తల్లి. వస్తుంది సార్ మేడం, మీరు చెప్తా అన్నది మేము చేస్తాం అన్నమాట. ఓకే మేడం. అంతా ఓకే. గూగుల్ మహిమే, ఏముండదు. నెక్స్ట్ గూగుల్ కొడితే అన్ని వస్తాయి. అదే మేడం, అదే. కానీ చాలా బాగుంది. మనం పీపీటీ తయారు చేసుకోవాలి మేడం. మనం చెప్పే ఇప్పుడు సార్ సొంతంగా తయారు చేసుకున్నారు అన్నట్టు.
అంటే తెలుగులో అవును. అనేది ఉండదు, పిపిటి తెలుగులో ఉండదు, స్లైడ్ అవును. షేర్ లో. కానీ సార్ తెలుసు, తెలుగులో తెలుసు. ఇంగ్లీష్ కి పక్కన తెలుగు పెట్టుకున్నారు. అట్లా అదే అదే ఎవరికి బాగుంది అనుకూలంగా మేడం. వాళ్ళు- అదే సార్, అదే మేడం. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది మేడం, చాలా థ్యాంక్స్. అప్పటికప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ లో చేయలేని వాళ్ళు ఈ తెలుగు చేసుకోవచ్చు మేడం. కొంచెం చేసే వాళ్ళు ఉండాలి అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గంగాధర్ సార్ మాట్లాడండి ఈసారి. ఇప్పుడు ప్రభాకర్ గారు ఎలానో ఈసారి గంగాధర్ సార్ కూడా అలానే ఫస్ట్ స్పీచ్ చెప్తారు. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్. ప్రభాకర్ సార్ గారు చాలా ఆ. బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అది మీరు ఎప్పుడు కాదు, అక్కడ మేము చెప్పినట్టు అనిపిస్తుంది సార్. మాకు అది ఫీలింగ్ అంటే మొదటిసారి చెప్తే ఎలా ఉంటది అనేది. మొదటిసారి సార్ అంతే ఉంది, కానీ మర్చిపోలేదు చాలా సార్. బాగా ఇది చెప్పారు. అంటే మీకు ఒకసారి మనకి ఎప్పుడైనా మర్చిపోలేదు కదా. ఓకే సార్, బాగా చెప్పారు. అది మీకు Okay, thank కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అయింది తప్ప ఇంకేం లేదు సార్, అంతా బాగా చెప్పారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే.